నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్లో స్పా సెంటర్ ముసుగులో ఎన్నో చీకటి దందాలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి ఒక చీకటి దందాన్ని కేపీహెచ్బీ పోలీసులు రట్టు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కుకట్పల్లి కేపీహెచ్బీ ప్రాంతంలో ఉన్న నెక్సస్ మాల్ వెనకాల ఉన్న ఏదైతే ఒక ఆసన వెల్నెస్ స్టూడియో అని ఒక ఏదైతే పెట్టుకొని లోపల ఒక స్పా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ స్పా సెంటర్ లోపల మొత్తం కూడా ఎక్కడికక్కడ గదులు ఏర్పాటు చేసుకొని సుమారుగా అందరూ ఇటు ఉత్తర ఇండియా భారతదేశం నుంచి వచ్చిన అమ్మాయిలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టి క్రాస్ మసాజ్ చేపిస్తూ ఉంటారు. అమ్మాయిలకి అబ్బాయిలకు అమ్మాయిలు, ఇలా అబ్బాయిలకు అమ్మాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలు, ఇలా వేరువేరు భిన్నంగా పెట్టేసుకొని ఈ స్పా సెంటర్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపై కేపీహెచ్బీ పోలీసులు అనుమానాలు వ్యక్తం కావడంతో నిజంగా జరుగుతున్నా లేదని ఒకసారిగా దాడి చేయగా సుమారుగా 15 మందికి పైగా యూతుల్ని అండ్ సుమారుగా 20 మందికి పైగా యువకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, లోపల వీరి చీకటి దందాకి దారి ఎలా ఉంది, మరి ఈ చీకటి దందాకి రహస్యాలు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇవి మామూలుగా చాలామంది కూడా ఈ స్పా సెంటర్లు ఇవన్నీ కూడా చాలా ఏదో ఒక స్టూడియో, ఏదో మేము ఒక ఆయుర్వేదిక్ స్పా సెంటర్లా నడుపుతున్నాం అంటూ కూడా చెప్పుకుంటూ వస్తారు. కానీ దీని వెనుక ఎంతోమంది అమ్మాయిల జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఉద్యోగం కోసం, ఏదో పని కోసం తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ మసాజ్ ఇంత వస్తాయి అంత వస్తాయని కొంచెం ఆశ చూపించి ఆ తర్వాత వీరి మాట వినకపోతే వీరిపై దాడి చేయడం, పరుష పదాలతో తిట్టడం, వారిని టార్చర్ చేయడం, మీరు కంపల్సరీగా ఈ పని చేయాల్సిందే అన్నట్టుగా వీరిని టార్చర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఆసన వెల్నెస్ స్టూడియో అని ఎంత మంచి పేరు పెట్టుకుని చూడండి, మహానుభావుడు ఏదో అడ్వకేట్ బోర్డు పెట్టుకొని ఇక్కడ అన్నీ కూడా చీకటి రాజ్యం చూపిస్తున్నారు. పోలీసులు అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు అనుకుంటున్నారే కానీ నిజానికి పోలీసులు వాళ్ళని కాపాడారు. ఈ చీకటి కోణంలో వీళ్ళని, ఈ చీకటి రాజ్యంలో వీరిని రోజు ఈ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నడుస్తూ ఉన్న అన్న సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు దాడి చేశారు. ఆ 15 మందిని పోలీసులు రిమాండ్కి తీసుకున్నారని అనుకుంటున్నారు కానీ నిజానికి పోలీసులు కాపాడారు వాళ్ళని. లేకపోతే ఇందులోంచి వారిని బయటకు తీసుకురావడం ఎవరి తరం కాదు. వీరిని బయటకు వెళ్ళినా, మీరు బయటకు వెళ్ళినా ఇంతవరకు మీరు చేసిన మసాలు కావచ్చు, మీరు చేసిన పనులు కావచ్చు, అన్నీ కూడా మా దగ్గర రికార్డ్ అయినా మీ ఫ్యామిలీకి చూపిస్తూ ఉంటూ బెదిరించి కంటిన్యూగా ఇక్కడే పని చేయించుకుంటూ ఉంటారు. ఒక బ్లాక్మెయిల్ చేయించి పని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పోలీసులు దాడి వలన వాళ్ళకు ఇలాంటి టైంలోనే బయటపడతారు. మరి లోపల చూద్దాం. మరి యాసన సెకండ్ ఫ్లోర్లో ఉందంటే మరి ఎలా ఉంది, వీరి రాజ్యానికి దారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సెకండ్ ఫ్లోర్కి వీరు ఒక లిఫ్ట్ అరేంజ్ చేసుకున్నారు. దీంట్లోకి ఎవరు కూడా రావట్లేదు, ఒకటే ఆఫీస్ ఉంది. ఇక్కడ స్టైలిజింగ్, టైమ్లెస్ ఆఫ్ అవుట్ఫిట్ అండ్ ఆసన, మరి ఈ రెండింటికే ఈ లిఫ్ట్ మొత్తం ఏర్పాటు చేశారు. అంటే మిగతా ఎవరికి కూడా కనపడరు. వచ్చే కస్టమర్స్ కావచ్చు, వెళ్ళే వారు కావచ్చు, ఎవరికి సంబంధం లేనట్టుగా లిఫ్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ లిఫ్ట్లో మరి ఎన్ని జీవితాలు బలైపోయాయి అంటే ఎవరికి కనపడదు ఈ చీకటి మాటలు జరిగే సామ్రాజ్యం. మరి ఆర్టీవీ ఇక్కడికి వెళ్ళే సమయానికి వారు చేసే ఆగడాలు మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ అంట, మంచిగా ఆసన వెల్నెస్ స్పా, మంచి ఏదో మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంటూ కూడా ఎంత మంచి సెటప్ చేసుకున్నారో చూడండి. ఒక్కసారిగా మనం విజువల్లో చూస్తే ఏదో ఒక లగ్జరీ ఆఫీస్ లాగా ఈ సెకండ్ ఫ్లోర్లో. అంటే చుట్టూ కూడా నివాసాలు, అన్ని బిల్డింగ్సే, అన్నీ కూడా నివాసాలు, ఇల్లులు ఉన్నాయి ఇక్కడంతా కూడా. మరి ఇలాంటి నివాస ప్రాంతాలలో ఒక స్పా సెంటర్ నడుపుతూ ఇంకా రెనోవేషన్ అవుతూ ఉంది. రెనోవేషన్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం అన్నీ కూడా ఒక మంచి చూడండి, ఒకసారి చూడగానే ఏదో దేవుడు అట్మాస్ఫియర్, ఒక మంచి డివోషన్ లుక్ ఇవ్వడం కోసం చేసే ఈ ఈ చీకటి భాగవతాలను కూడా ఎంత అందంగా చూపించుకుంటా ఉన్నారు. మరి ఈ వెల్నెస్ స్టూడియోకి మేము వచ్చిన సమయానికి ఇక్కడ అధికారులు ఎవరైతే లోపల ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా డోర్ లాక్ వేసుకొని అందరూ కూడా ఇక్కడి నుంచి పరారవడం జరిగింది. మనం ఆర్టీవీ విజువల్ స్క్రీన్ మీద చూసాము, అందరూ కూడా పరారవడం జరిగింది. మరి ఇక్కడి నుంచి మీరు ఎవరు అని ప్రశ్నించగా మేమందరం కూడా ఇక్కడ కార్పెంటర్స్, మేము వర్క్ చేస్తా ఉన్నాం, ఇక్కడ ఇదంతా రినోవేషన్ చేయడానికి వచ్చామంటూ మాట్లాడుతాం. మరి రినోవేషన్ చేసే వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఎందుకు పారిపోయారు? లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసే సమయానికి వీరందరూ కూడా ఒక్కసారిగా తాళం వేసుకొని చాలా వేగంగా మెట్లు దిగుతూ ఇక్కడి నుంచి అసలు ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కనపడకుండా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మరి రాగానే ఇక్కడ ఎవరు లేరు, ఏం జరగట్లేదు అని మాట్లాడిన ఈ వ్యక్తులు మరి ఆ మీడియా ఆర్టీవీ ఇక్కడ రాగానే ఎందుకని పారిపోయారు? ఒక్కరు కూడా కనపడలేదు. అందరూ కూడా మేము కార్పెంటర్స్ వర్క్ చేసుకుంటాము అంటూ చెప్పిన ఈ వ్యక్తులు ఒక్కసారిగా ఇక్కడి నుంచి అందరూ కూడా పరుగులు తీశారు. ఇక్కడ నుంచి కెమెరా తీసుకొని మేము ఆర్టీ స్క్రీన్లో వాళ్ళని చూస్తూ ఉన్నాం, ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నారో. మరి ఏమీ జరగనప్పుడు, ఏ భాగవతం లేనప్పుడు ఎందుకని పారిపోయారు వీరందరూ కూడా? లోపల చూస్తూ ఉన్నాం, ఒక లగ్జరీ సోఫాలు, ఒక లగ్జరీ ఇంటీరియర్, అన్నీ కూడా ఒక రూమ్ వెనక ఒక రూమ్ వెనక ఇంకో రూమ్, అన్నీ కూడా ఒక గదులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఏవైతే మనం ఒక రత్నదీప్ కింద ఎంత కింద సెల్లార్ ఎంత స్పేస్ చూసామో అంత స్పేస్ లోపల అన్ని రూమ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ ఆసన వెల్నెస్ స్పా దీనికి అసలు పర్మిషన్సే లేవంట. ఎవరైతే ఇందులో మహిళలు కావచ్చు, క్రాస్ మసాజ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఎవరికి ఈ స్పా నేర్చుకున్నట్టు కానీ ఐడి ప్రూఫ్స్ కానీ ఏమంటారు వాళ్ళకి ఒక సర్టిఫైడ్ ఎవరు కాదు, ఇష్టానుసారంగా మసాజ్ చేస్తామంటూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మసాజ్ సెంటర్స్ పేరుతో చీకటి ఆగడాలు లోపల ఒక భాగవతం వ్యభిచారం నడుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి వాటిపై పోలీసులు దాడి చేయగా సుమారు ఇంతమందిని పట్టుకున్నారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటివి పోలీసుల దృష్టికి కనుక రాకపోయి ఉంటే ఎన్నో జీవితాలు, సుమారుగా 18 మంది కస్టమర్స్తో పాటు 15 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సిఐ గారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ 18 మంది కస్టమర్లు సుమారుగా నిన్న నైట్ పట్టుకోగా మహిళల్ని కాపాడినట్టే అంటూ కూడా పోలీసులు చెప్తారు. నిజానికి ఇక్కడ ఉన్న మహిళల్ని కాపాడినట్టే, ఎందుకంటే వారు గనక ఇక్కడే ఉండుంటే వారు బయటికి వెళ్ళే ఛాన్సే ఉండదు. చాలామంది గతంలో కూడా మీడియా ముఖంగా పోలీసులు కాపాడిన తర్వాత వారు మాట్లాడడం జరిగింది. అందులోంచి లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం ఉండదు అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏవైతే కొన్ని సర్టిఫికెట్స్ మేము ఇంత బాగా చేస్తాము అంటూ కూడా చెప్పుకుంటున్నారు. డైల్ 100 ఏదైతే జస్ట్ డైల్ ఉంటుందో అమితాబ్ బచ్చన్ బ్రాండ్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. పక్కన ఇంకేదో దొంగ సర్టిఫికెట్స్ అన్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్ అండ్ జిహెచ్ఎంసీ ఆథరైజ్డ్ అంటూ కూడా ఏదో ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రింట్అవుట్ తీసి ఫ్రేమ్ కట్టి మాది ది బెస్ట్, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేసే లోపే ఈ నిర్వాహకులు తాళం వేసుకొని ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మరి ఎందుకని పారిపోయారు ఇక్కడి నుంచి? ఏం అవసరం వచ్చిందంటారు వాళ్ళకి? పెద్ద పెద్ద కౌంటర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహణ చేసుకుంటూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు ఈ వ్యక్తులు. ఒక్కసారి అందులోకి దిగాక వారు వెనకడుగు వేయాలన్నా కూడా వారి చేతుల్లో ఉండదు. ఎందుకంటే కుటుంబాలను బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళ వీక్నెస్ని తెలుసుకొని కుటుంబాలకు మీ ఫోన్లు చేస్తాం, మీ వీడియోలు కానీ మీరు ఇక్కడ చేసే పని కానీ ఇవన్నీ కూడా బయట పెడతామంటూ కూడా వాళ్ళని భయపెట్టి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. మరి నిజానికి పోలీసులు దీన్ని కాపాడినట్టు ఈ దృష్టి నుంచి వీళ్ళందరినీ. మరి నిజానికి ఇలాంటి స్పా సెంటర్లు ఎన్నో ఉన్నాయి సిటీలో. ఈరోజు తనిఖీలు చేపట్టడంతో ఇంతమంది సుమారుగా 15 మంది అమ్మాయిలని పోలీసులు కాపాడారు. మరి ఇలాంటి స్పా సెంటర్లు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? ఎంతమంది రోజు బలైపోతున్నారు దీని చుట్టూ కూడా. మరి వీటిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ మీకు చూపించే ప్రయత్నం చేసే సమయంలో మేము కార్పెంటర్లం, మీ ఇక్కడ కార్పెంటర్ వర్కర్స్ అని చెప్పుకుంటున్న వీళ్ళు వితిన్ 1 మినిట్లో తాళం వేసుకొని ఇక్కడి నుంచి పరారైపోవడం జరిగింది. మెట్లు దిగుకుంటూ రోడ్డు మించి పరుగులు తీశారు. మరి నిజానికి అంత ధైర్యం ఉన్న వాళ్ళు మరి అన్ని పర్మిషన్తో ఇలా నడిపే వాళ్ళు అయితే ఎందుకని పారిపోయారు? ఎందుకని ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది? మెట్ల మీదుగానే పారిపోవడం జరిగింది. రోడ్డు పైనుంచి సుమారుగా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు ఆ నిర్వాహకులందరూ కూడా. మరి వీరిపై కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. వీళ్ళన్నిటి మీద దాడి చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అతిక్రమించి ఏవైతే చేస్తూ ఉన్నారో ఇలాంటి ఆసన వెల్నెస్ స్పా కొంతమంది నిర్వాహకులు వస్తూ ఉన్నారు. లిఫ్ట్లో వచ్చి చూసి ఆర్టీవీ ఇక్కడ ఉందని గమనించడంతో ఎమ్మటే పారిపోవడం జరుగుతూ ఉంది. మరి ఎందుకని వస్తూ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు? మరి ఏ తప్పు చేయకుంటే ఇంతలా ఎందుకని భయపడతా ఉన్నారు? చూస్తున్నా మీకేమనిపిస్తుంది? ఆర్టీవీ ఆడియన్స్ మీ అందరూ చెప్తున్నాం, ఇలాంటి స్పా సెంటర్లు, ఇలాంటి వెల్నెస్ స్టూడియో అని పేరు పెట్టుకొని ఇలాంటి స్పా సెంటర్లు మా చాటున ఎన్నో చీకటి దందాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా, ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాలనిపించిన కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆర్టీవీని సంప్రదించండి. ఎందుకంటే ఇది ఒక స్పా సెంటరే కాదు, దీని వెనక ఎంతో ఒక వ్యభిచారం గుట్టు నడుస్తూ ఉంది. అమ్మాయిల జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతూ ఉంటాం. మనతో మనం సాయం చేసి ఆ నిర్వాహకులను కనుక పట్టిస్తేనే అమ్మాయిలు సేఫ్గా బయటికి వెళ్తారు. లేదా అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళు బయటికి వెళ్ళడం అంటూ జరగదు. మరణమే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్గా చూపిస్తారు. అంత కిరాతకులు ఇలాంటి స్పా సెంటర్ నిర్వాహకులు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.